కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతం మనం వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ రకరకాల పదవులు చేసి ప్రస్తుతం శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి యొక్క సహకారంతో ఏపీఎస్ఐడిసి డైరెక్టర్ గా నియమితులైనటువంటి పెంసాని నాగేశ్వరరావు మనతో ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొమ్మలపాటి శ్రీధర్ గారికి, జిడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారికి, వాళ్ళందరి సహకారంతో గౌరవనీయులు మన ప్రభుత్వానికి సంబంధించి ఏపీసీ ఐడిసి డైరెక్టర్ గా నియామకంలో పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ నారా లోకేష్ బాబు గారికి, మన నియోజకవర్గ కూటమి నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఒక గురుతరమైన బాధ్యత రైతులకు సంబంధించి ఏపీఎస్ఆర్ ఐడిసి కార్పొరేషన్ మరి ఆ పదవిలో నియమించినందుకు మరి ప్రభుత్వ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా రైతుల కోసం 1977 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఐడిసి కార్పొరేషన్ లో గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేయటం జరిగింది. మరి లిఫ్ట్ ఇరిగేషన్స్, వాగులు గాని చెరువులు గాని ఎగువ భూములకి కింది నుంచి నీళ్లు అందించాలని ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఆ కార్పొరేషన్ లో పోయినసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది. అన్ని పథకాలు కూడా మూలన పడేసినటువంటి సందర్భంలో ప్రస్తుతం మరి ప్రభుత్వం వారు వాటన్నిటిని కూడా మరలా పునరుద్ధరించాలని ఆలోచనతోటి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ప్రభుత్వంలో నిధులు లేకపోయినప్పటికీ రైతుల కోసం, ముఖ్యంగా థైలాండ్ లో ఉన్నటువంటి రైతుల కోసం వాగుల్లో, వంకల్లో, మరి చెరువుల్లో నిరుపయోగంగా పోతున్నటువంటి నీటిని మరి రైతులకు ఉపయోగించాలని ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మరి 1008 లిఫ్ట్ ఇరిగేషన్లు మరి నిర్మాణంలో ఉంటే సుమారుగా 1,25,000 ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి సాగు చేస్తూ ఉంటే, మన వినుకొండ నియోజకవర్గంలో కూడా 27 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు గుళ్ళకమ్మ వాగు మీద కానీ, కొంకేరు వాగు మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాగుల మీద గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి సందర్భంలో 25,000 ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోయినసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో కూడా మరి ఈ స్కీములన్నీ కూడా మూలన మరి పడేసినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఈ ఐడిసి ద్వారా మరలా పునరుద్ధరించాలనేది మరి తెలుగుదేశం ప్రభుత్వం ఆశయం. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో ఈ స్కీములన్నిటిని కూడా వారి సహకారంతో పునరుద్ధరించాలని చెప్పి నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను. కార్పొరేషన్ ఎండి గారు కానీ, కార్పొరేషన్ మరి చైర్మన్ గారికి కానీ, మరి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రామానాయుడు గారి దృష్టిలో తీసుకువెళ్ళి మన ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో పూర్తి స్థాయిలో ఈ స్కీములన్నిటిని కూడా మరలా పునరుద్ధరించాలనేది నా ఆశయం, ఆలోచనగా మరి రైతు సోదరులందరికీ తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా రైతులందరూ భాగస్వామ్యంతో రైతులు కూడా దీంట్లో మరి చొరవ చూపి మరి వారి స్కీముని వారు కొంత పార్టిసిపేషన్ ద్వారా వారు కూడా మరి కొంతమేర కొంత సహాయం చేసి ఈ స్కీములన్నింటినీ కూడా పునరుద్ధరింప చేయాలని కోరుకుంటూ, మరి నేను 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటికీ మరి తెలుగుదేశం పార్టీలో మరి వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నాను. గతంలో బొల్లాపల్లి మండలంలో ఉద్దగుంట గ్రామ పంచాయతీకి 2 సార్లు సర్పంచ్గా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత 2001 నుంచి 2004 ఈపూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశాను. గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, ప్రస్తుతం తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తూ బొల్లపల్లి మండలంలో క్లస్టర్కి ఇన్ఛార్జిగా పనిచేసి గత శాసనసభ ఎన్నికల్లో కూడా మరి మంచి మెజారిటీ బొల్లపల్లి మండలంలో కూడా మరి తీసుకురావడంలో నా వంతు కృషి చేసినటువంటి పరిస్థితుల్లో పార్టీ గుర్తించి మరి ఈ ఐడిసి కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు
మరి తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి, అలాగే మన గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి, అలాగే నియోజకవర్గ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను.